ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ ఏ సెమీస్ బెర్తులు కన్ఫర్మ్ అయ్యాయి. గ్రూప్లోని 4 జట్లు కూడా ఇంకా ఒక్కో మ్యాచ్ ఆడాల్సి ఉండగానే సెమీస్కి చేరే జట్లపై క్లారిటీ వచ్చేసింది. చెరో 2 విజయాలు సాధించిన న్యూజిలాండ్, టీమిండియా నాకౌట్కు అర్హత సాధించాయి. ఆడిన 2 మ్యాచ్ల్లో ఓడిన పాకిస్తాన్ ఇంటిదారి పట్టింది. మరోవైపు బంగ్లాదేశ్ కూడా 2 మ్యాచ్ల్లో ఓడింది. మరో మ్యాచ్ ఉండగానే ఈ 2 టోర్నీ నుంచి నిష్క్రమించాయి. దీంతో న్యూజిలాండ్, ఇండియా అధికారికంగా సెమీస్కి ఎంట్రీ ఇచ్చాయి. ఇక గ్రూప్ బిలో ప్రస్తుతానికి సౌత్ ఆఫ్రికా అగ్రస్థానంలో నిలవగా ఆస్ట్రేలియా 2వ స్థానంలో నిలిచింది. ఇంగ్లాండ్ 3వ స్థానాన్ని దక్కించుకుంది. అంటే ఇంగ్లాండ్ దాదాపుగా సెమీఫైనల్ రేస్లో లేదు. ఒకవేళ ఇంగ్లాండ్ రేస్లోకి రావాలంటే ఆస్ట్రేలియా లేదా దక్షిణాఫ్రికా మిగిలిన తమ 2 మ్యాచ్ల్లో ఒక దాంట్లో ఓడిపోవాల్సి ఉంటుంది. అదే సమయంలో ఇంగ్లాండ్ తన 2 మ్యాచ్ల్లోనూ గెలవాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియానే సెమీస్కు వెళ్లేలా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు గ్రూప్ ఏలో ఇండియా మొదటి స్థానంతో ముగిస్తే గ్రూప్ బిలో 2వ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాతో సెమీఫైనల్లో పోటీ పడాల్సి వస్తుంది. ఒకవేళ భారత్ గ్రూప్ ఏలో 2వ స్థానంతో ముగిస్తే గ్రూప్ బిలో మొదటి స్థానంలో ఉన్న సౌత్ ఆఫ్రికాతో తలపడాల్సి వస్తుంది. ఫైనల్ గా ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే సెమీఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా లేదా సౌత్ ఆఫ్రికాతో పోటీ పడుతుంది. లేదు ఏమైనా అద్భుతం జరిగితే ఇంగ్లాండ్తో తలపడే అవకాశం ఉంది. మార్చి 4న దుబాయ్ వేదికగా టీమిండియా సెమీఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఒకవేళ భారత్ జట్టు ఫైనల్కు అర్హత సాధించిన దుబాయ్ వేదికగానే ఆడుతుంది.